కానీ ఈ అంటే ఎంతో ప్రిపేర్ అయ్యి వెళ్ళారు కదా, వెళ్ళి ర్యాగింగ్ గురవుతుందా వైసీపీ? అందుకే సభకు కూడా వెళ్ళడానికి భయపడుతుందా? స్టాక్ ను బట్టి ఉంటది. ఇప్పుడు దాంట్లో వాళ్ళు కూడా అరిచారు, తిట్టారు అనుకో, ఏమవుతుంది దాంట్లో? వైసీపీ బిగినింగ్ అది లేదు. అక్కడ ఎలాగా రచ్చ నడుస్తుంది, చర్చ నడవట్లేదు అక్కడ, ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏంటంటే అసెంబ్లీ మేనేజ్మెంట్ తెలుసు, వాళ్ళు సుదీర్ఘకాలం అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కావడం. వైసీపీది ఎంతసేపటికి కూడా ఎవడేమనుకుంటే నాకేంటి అనుకునేటటువంటి ధోరణి వాళ్ళకు ఉంటుంది. అదే వాళ్ళకి మైనస్ అవుతుంది అన్న సంగతి కూడా తెలియదు. ఇప్పుడు పొలిటికల్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ లో కూడా అదే కదా ఫెయిల్యూర్కి సంబంధించినటువంటి ఇష్యూ వాళ్ళకి నడుస్తున్నది. సమస్య ఎక్కడ వస్తున్నది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కన్స్ట్రక్టివ్గా ప్లాన్ ఇప్పుడు 2019-21 దాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మండల్లో తెలుగుదేశం డామినేటెడ్గా ఉంది. అప్పుడు ఏం చేశారు? మండలి చైర్మన్ కూడా వాళ్ళ మనిషి ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఎలా ఇరుకుని పెట్టగలిగారు? చివరికి ఈ రాజధానికి సంబంధించినటువంటి బిల్లుని ఎలా ఆపగలిగారు? అట్లా వీళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారు? ఇక్కడ అంత ప్లాన్డ్గా వెళ్ళగలుగుతున్నారా? ఒక్కసారి రెండు చెక్ చేసుకుంటే చాలు కదా ఏం జరుగుతుంది అన్నటువంటిది. అంటే వాళ్ళకి ప్లానింగ్ తెలుసు, ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేయడం తెలుసు, వీళ్ళకి తెలియట్లేదు. అది డిఎస్సి విషయంలో అనవసర పోరాటంగా మిగిలిపోతుందా వైసీపీది? నిన్న విజయవాడలో వాళ్ళందరినీ తీసుకొచ్చారు, ఉద్యోగాలు తీసుకొచ్చిన వాళ్ళందరినీ. ఇప్పుడు సభలో కూడా దాని మీద చర్చ. వాళ్ళందరితో చెప్పించారు. ఇక్కడ వీళ్ళు చేసిన పోరాటంలో వీళ్ళ వెనక ఉద్యోగాలు కోల్పోయాం, మాకు అన్యాయం జరిగిందనే అభ్యర్థులు రావడం అనేది తీసుకొచ్చే విషయంలో సక్సెస్ అవ్వలేకపోయారు. అంటే బేసిక్గా ఎదురుదాడి చేస్తారు.